ఓం శ్రీ మాత్రే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వీడియోలోకి వెళ్లిపోదామండి. 3 సార్లు ఇలా జపిస్తే చాలు, తెల్లవారేసరికి మీ కోరిక తీర్చేస్తుంది వారాహి మాత. వారాహి మహామంత్రము. తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని మనసులో నమ్మకంతో స్మరించుకోండి. వారాహి అమ్మ అద్భుతాలు చేస్తుంది. ఎప్పుడు జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే మాత్రం ఈ యొక్క మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందుగా 108 సార్లు జపించండి. 3 రోజుల్లో మీ యొక్క కోరిక అనేది ఎంత క్లిష్టమైనదైనా న్యాయసమ్మతమైనదైతే ఖచ్చితంగా తీరుతుంది. ఎవరైతే నమ్మకం ఉంచి అమ్మ మీద పూర్తి విశ్వాసంతో మంత్రాన్ని జపిస్తారో వారికి తెల్లవారేసరికి ఆ యొక్క కోరిక తీరిపోతుంది. 3 సార్లు జపించినా కూడా సరిపోతుంది. ఇలా 108 సార్లు జపించవలసిన ఆ మంత్రం ఏమిటంటే, మీకు సందేహం ఉండొచ్చు. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో సందేహం ఉండవచ్చు. కావున మీకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాము. అయితే మరొక రిక్వెస్ట్ ఏమిటి అంటే గనక, చాలా మంది మేము భార్యాభర్తలు గొడవలు పడుతున్నాము, ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఒక్క పరిహారం ఉంటే తెలియచేయండి అక్క అంటున్నారు. మాకు తెలిసిన మా గురువు గారు ఉన్నారండి. ఏ సమస్య వచ్చినా మాకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఆయన యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. భార్యాభర్తల సమస్యలైన సంతానం, ప్రేమ, పెళ్లి, అన్నదమ్ములు, తోడికోడళ్లు, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇలా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తారన్నమాట. మనకి తెలియకుండా మన మీద చెడు ప్రయోగాలు జరిగినా వశీకరణం గురించి కూడా ప్రథమంగా తెలియజేస్తారు మన గురువు గారు. వశీకరణ స్పెషలిస్ట్ అండి. నమ్మకంతో కాల్ చేయండి. తగిన సమస్య పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. అయితే నర్పవి అనే పదాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపించాల్సి ఉంటుంది. వారాహి అమ్మకు ఎంతో ప్రీతికరమైన ఒక పదమని చెప్పాలండి. అమ్మవారిని పిలవబడే అత్యంత ఇష్టమైన అమ్మవారి నామమని చెప్పుకోవచ్చు. నర్పవి అనే పదాన్ని ఉదయం నిద్రలేవగానే లేదా రాత్రి పడుకోబోయే ముందు 108 సార్లు జపించండి. ఈ యొక్క మంత్రాన్ని 3 సార్లు జపించుకోవాల్సి ఉంటుంది. తెల్లవారేసరికి మీ యొక్క కోరిక ఏదైనా కూడా తీరిపోతుంది. మంత్రం కొద్దిగా లెందీగా ఉన్నా చదవడానికి చాలా తేలికగా ఉంటుంది. తప్పులు పోకుండా 3 రోజుల పాటు కంటిన్యూగా ఇప్పుడు చెప్పుకునే ఈ మంత్రాన్ని రాత్రిపూట పడుకోబోయే ముందు తప్పక పాటించండి. అయితే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని జపించొద్దు. మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందు చూడకపోయినా ఇప్పుడు చూసేవాళ్లు అయినా తెలియజేస్తున్నామండి. అందుకే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోలో. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. ఈ 2 సందర్భాల్లో మినహాయించి ఏ సమయంలో అయినా ప్రశాంతంగా ఒకచోట కూర్చొని అమ్మవారి నామాన్ని చక్కగా జపించొచ్చు. దీనిలో మరొక తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచేయాలనుకుంటున్న విషయం ఏమిటంటే, అమ్మవారి మంత్రాలు ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లో జపించడం వల్లే ఫలితం ఎక్కువగా ఉంటుంది. పగటి పూట కన్నా రాత్రి వేళల్లో జపించండి. ఒకవేళ సమయం దొరకలేదు అనుకునేవారు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి. రాత్రి వేళ పడుకోబోయే ముందుగా 10 గంటలు దాటాక అయినా జపించొచ్చు. అమ్మవారు రాత్రి వేళల్లోనే పూజలను అందుకుంటూ ఉంటారు. అందుకే ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్తున్నామండి. ఈ యొక్క మంత్రం ఏమిటంటే గనక ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి. తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా చక్కగా పఠించండి. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇంకొకసారి చెప్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది అద్భుతవంతమైన అమ్మవారి యొక్క మహిషాసుర మర్దిని అలంకారాలతో కూడిన అమ్మవారి యొక్క మహిమాన్వితమైన మంత్రమండి. ఈ విధంగా ఈ నియమాలతో పఠించండి. అంతా మంచే జరుగుతుంది.